ఈరోజు మంగళవారం నేను ఈరోజైతే స్వామివారికి ప్రసాదం చేస్తానన్నమాట. ప్రతి మంగళవారం ప్రసాదం చేసి రాముల వారికి మా ఇంటి దగ్గర ఉన్న రామాలయానికి అయితే తీసుకెళ్ళి ఇస్తామన్నమాట. ఈరోజు నేనైతే ఏం చేశానంటే బెల్లం వేసి సేమియా అయితే చేశానన్నమాట. చిన్నప్పుడు మా వీధుల్లో అయితే బెల్లం వేసిన సేమియా అమ్మేవారు అనమాట. కావుడి మీద ఒక ఆయన తీసుకొచ్చి అమ్మేవారు అనమాట. అలాగే నేను ఈరోజు బెల్లం వేసి స్వామివారి కోసం అయితే సేమియా చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే ముందుగా సగ్గు బియ్యాన్ని ముందుగా నానబెట్టి దాన్ని పక్క పొయ్యి మీద అయితే ఉడికించేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు అంత టైం ఎక్కువగా లేదు కాబట్టి పక్క పొయ్యి మీద అయితే సగ్గు బియ్యం ఉడికించేస్తున్నాను. అలాగే ఇంకో పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ అన్నీ ఉంటే వేయించి పక్కన పెట్టేశాను. మిగిలిన నెయ్యిలో కూడా సేమియా వేయించేసాను అనమాట. సేమియా బాగా ఉడికిన తర్వాత అందులో తగినన్ని నీళ్ళు వేసి ఉడికించాను అనమాట. ఇప్పుడు సేమియా కూడా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు సగ్గు బియ్యం కూడా ఉడికిపోయినాయి అనమాట. ఈ రెండు మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడికించేసాను అనమాట. ఈ సేమియా సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఇందులో నేనైతే బెల్లం అయితే వేసాను అనమాట. ముందు శుక్రవారం నాడు నేను ఏం చేశానంటే సేమియా చేశానండి. చాలా బాగా వచ్చింది ఆ సేమియా అయితే. ఇంకా నేను లాస్ట్లో ఒక పొరపాటు అయితే చేస్తాను అనమాట. ఆ పొరపాటు ఏంటంటే లాస్ట్లో నేను సేమియా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందులో నేను బెల్లం వేసాను అనమాట. ఆ బెల్లం వేయడం వల్ల ఏమైందంటే మొత్తం పాయసం అంతా ఇరిగిపోయింది అనమాట. అది సేమియాలో ఉండే పాలు మొత్తం ఇరిగిపోయినాయి అనమాట. ఆ రోజైతే నేను చాలా బాధపడ్డాను అనమాట. దేవుడికి నైవేద్యం పెట్టడానికి అవ్వలేదు, మేము తినడానికి అవ్వలేదు. ఆ రోజు అసలు మనసు అయితే చాలా బాధ అనిపించేసింది అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ అటువంటి పొరపాటు జరగకూడదని చెప్పేసి నేనైతే వేరే స్టైల్లో వేరే స్టైల్లో అయితే నేనైతే సేమియా చేస్తున్నాను అనమాట. అదేంటంటే సేమియా సగ్గుబియ్యం ఉడికించేసుకొని బాగా అందులో బెల్లం కూడా వేసిన తర్వాత బెల్లంలో కూడా 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత నేను ఏం చేశానంటే ఆ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టేశాను అనమాట. పొయ్యి మీద నుంచి కిందకి పెట్టేశాను అనమాట. ఆ వేడి అందులో ఉన్న వేడి కొంచెం తగ్గిన తర్వాత నేను ఏం చేశానంటే పాలు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్లేదు, ఈ గోరువెచ్చని మిశ్రమంలో పాలు అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలన్నమాట. ప్రతిసారి నేను ప్రసాదాలు వండినప్పుడు లేదంటే ఇంట్లో పిల్లలకు ఏదైనా స్వీట్ చేసినప్పుడు అస్తమాను యాలకుల పొడి కోసం నేను కంగారు పడిపోతున్నాను అనమాట. ఇలాంటిది రిపీట్ అవ్వకూడదని చెప్పేసి కొన్ని యాలకులు ఉంటే పంచదార వేసి మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ వంట చేసేటప్పుడు కంగారు పడక్కర్లేకుండా అయితే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ప్రసాదం రెడీ చేసాను, అంతా అయిపోయింది. ఈ మధ్యన అయితే నేను కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. అవి అంతగా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు ఏంటో నాకు కూడా కారణం తెలియదు. కానీ నేనైతే చివరి వరకు ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా నేను సాధించాలని అనుకుంటున్నాను అనమాట. ఇంకేం చెప్పాలంటే ఏమో మాటలే రావట్లేదండి. ఎందుకంటే అంతగా ఛానల్ ఎందుకోనో ఆగిపోయిందనమాట. ఈ ఛానల్ నేను ఎలా అన్నా గ్రో తెచ్చుకోవాలి అంటే నేను ఈ రోజు నుండి అయితే నేను ఒక టైం పెట్టుకున్నాను అనమాట. అదేంటంటే ఉదయం అంతా పెట్టనండి, సాయంత్రం 4 గంటలకి ఒక వీడియో, అలాగే 9 నుంచి 8 నుంచి 9లోగా ఒక వీడియో, మంగళవారం ఆదివారం లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. తప్పకుండా లైక్